MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, MD ఇన్ ఆయుర్వేద. మరి గత 40 ఏళ్లకు పైగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అయితే ప్రతిసారి మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఈరోజు మనం ఒక టాస్క్ ఇద్దాం సార్కి. సో కొన్ని అంటే మా ఆఫీస్ చుట్టూ ఉన్న కొన్ని మొక్కలు అన్నమాట, కొన్ని తీసుకొచ్చాము ఈరోజు. అంటే ఆయుర్వేదంలో ప్రతి మొక్క కూడా ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది, ఏదో ఒక దానికి పనికొస్తుంది అంటారు కదా. మరి ఇదేంటి? నార్మల్గా చాలా ఉన్నాయి బయట చెట్లు. సో కొన్ని తీసుకొచ్చాము. ఇదేంటి, అసలు దేనికి పనికొస్తుందో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మా. సో మీరు చెప్పినట్టుగా ప్రతి మొక్క ఆయుర్వేదంలో ఏదో ఒక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది అని చెప్పి, మరి ఇదేంటి? యాక్చువల్గా చాలా ఎక్కువ ఉన్నాయి బయట, అంటే ఆఫీస్ చుట్టూ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందాక కూడా మనం ఒకటి మాట్లాడాము. సో ఈ మొక్క ఔషధ గుణాలు ఏంటి, ఎలా పనిచేస్తుంది? ఈ మొక్కని నేల ఉసిరి అంటారమ్మా. ఇది నేల ఉసిరినా? నేల ఉసిరి. ఓ, సో ఉసిరి ఆకులు మీరు చూసి నార్మల్ నేల ఉసిరి అంటే ఉసిరికాయలు చెట్టే కదా. అంటే ఉసిరి చెట్టు పెద్దగా ఉంటుందమ్మా. ఇది నేల దాటి జస్ట్ ఒక మాక్సిమం ఒక అడుగు అంతకంటే కూడా పెరగదమ్మా. సో అందుకే నేల ఉసిరి. నేలను ఆనుకొని పెరుగుతుంది కాబట్టి ఉసిరి మొక్క, ఉసిరి చెట్టు లాగా ఉంటుంది కాబట్టి నేల ఉసిరి అంటారమ్మా. మీరు ఈ యొక్క కాయలు కూడా గమనించినట్లయితే బ్యాక్ సైడ్ వెనక వైపు సన్న సన్న కాయలు ఉన్నాయి చూసారమ్మా. చిన్న చిన్న కాయలు ఉన్నాయి. చూసారు కదమ్మా, సన్నటి కాయలు ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ ఉసిరికాయలా సార్? ఏమమ్మా, నేల ఉసిరికాయలు ఇవన్నీ. సో అంటే ఇవి ఇంకింతేనా, పెరగవా? ఇంతేమ్మా, సన్నగా ఉంటాయి. సన్నగా. సో ఉసిరికాయలు లావుగా ఉంటాయి. సో ఉసిరిక మాదిరే ఆకులు ఎట్టి ఉంటాయి. చెప్తే గానీ అర్థం కావట్లేదు. కింద చిన్న చిన్న ఆవాళ్ళంతా ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న ఉసిరికాయలు. ఓకే. సో ఈ కాయలు కూడా అమ్మా, ఉసిరికాయలు పెద్దగా ఉంటాయి, ఇవి చిన్నగా ఉంటాయి అమ్మా. ఆకారం మాత్రం ఉసిరికాయ ఆకారమే ఉంటాయి అన్నమాట, సన్నగా ఉంటాయి. సో మెండైనటువంటి అద్భుత గుణాలు ఉన్నటువంటి ఔషధ ద్రవ్యాల్లో అద్భుతమైనటువంటి అగ్రస్థానాన్ని పొందినటువంటి ఔషధం ఇది కూడా అని కూడా చెప్పుకోవచ్చుమా. దీని మీద ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయమ్మా. ఈ మొక్క మీద అనేక రకాలైన వ్యాధులకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి నిరూపణ కూడా అయిందమ్మా. ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి వైరస్ వ్యాధులను తగ్గించడంలో దీనికి ఇదే సాటి అని చెప్పేసి కూడా నిరూపణ కావడం జరిగిందమ్మా. అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి అవసరం అనేటువంటి అర్థం అమ్మా ఇక్కడ. సో నేల ఉసిరి, దీన్నే భూమి ఆమలకి అని చెప్పేసి అంటుంటారమ్మా సంస్కృతం. భూమి ఆమలకి. భూమి ఆమ్లకి. ఆమ్లకి అంటే ఉసిరమ్మా. ఓకే. భూమి అంటే భూమికి దగ్గరలో పెరిగేటువంటి మొక్క, భూమిని ఆనుకొని. భూమి ఆమలకి. ఉసిరిక చెట్టును ఆమ్లకి అంటారు. ఆమలకి అంటే దీన్ని భూమి ఆమలకి అనేటువంటి పేరుతో పిలుస్తారు. బహుపత్ర అనే అనేక రకాల ఈ యొక్క ఆకులు ఉంటాయి కాబట్టి బహుపత్ర అని, అనేక రకాలంటే ఎక్కువగా ఈ కాయలు కూడా విపరీతంగా కాస్తాయి కాబట్టి బహుఫల అని చెప్పేసి ఇలా వివిధ రకాల పేర్లు ఉన్నాయమ్మా. ఈ యొక్క ప్రతి చోట దొరుకుతుందమ్మా. ఇంచుమించు సంవత్సరం అంతా కూడా ఈ మొక్క మనకు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ మీ ఆరోగ్యం కోసం నన్ను సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి ఇది మనం పలకరిస్తుంటుందమ్మా దారిలో పోతూ ఉంటాయి. అంత అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయమ్మా. సో పసిరికలకు ఇది పెట్టింది పేరమ్మా, పచ్చకామెర్లకి. సో ఇప్పటికి కూడా గ్రామ ప్రాంతాల్లో అదేవిధంగా టౌన్లలో కానీ ప్రతి చోట కూడా ఈ యొక్క ఔషధాన్ని పసిరికలు అంటే పచ్చకామెర్లకు వాడుతుంటారమ్మా. కొన్ని ప్రాంతాల్లో అయితే అనువంశికంగా, కుటుంబ పరంగా, అదేవిధంగా ట్రెడిషనల్గా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయ కుటుంబాల వాళ్ళు ప్రధానంగా ఈ పచ్చకామెర్లకి దీన్ని ప్రధాన ద్రవ్యంగా ఉపయోగించి ఔషధంగా తయారు చేసేసి మరి ఆదివారం అని చెప్పేసి లేకపోతే 15 రోజులకు ఒకసారి అని చెప్పేసి వాళ్ళు ఔషధాన్ని తయారు చేసుకుని ఆయా ప్రాంతాలకు వచ్చేసేసి ఆ యొక్క ఔషధాన్ని విక్రయిస్తూ కూడా కొంతమంది ఉచితంగా ఇచ్చేవాడు, కొంతమంది ఔషధాన్ని విక్రయించి కూడా ఆ యొక్క పచ్చకామెర్ల సమస్యకి ఇతోధికంగా దీన్ని వినియోగిస్తుంటారమ్మా. సో కాబట్టి పచ్చకామెర్లకు తిరుగులేనటువంటి ఔషధం అనమాట. సో మేమేదో పిచ్చి చెట్టు ఏదో అనుకొని తీసుకొచ్చాము. ఇది నేల ఉసిరి అంట, పచ్చకామెర్లకి పనికొస్తుంది. సో నిజంగా ఏదో అంటారు కదా, విలువ తెలిసిన వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు దానికి ఒక విలువ, తెలియని వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు విలువ అన్నట్టు. నేను చెప్పినట్లు పచ్చకామెర్లు అంటే ఎక్కువ శాతం పచ్చకామెర్లు వైరస్ వల్ల వస్తాయమ్మా. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి అనేక రకాల వైరస్ వల్లనే పచ్చకామెర్లు వస్తుంటాయి. అదేవిధంగా వైరస్ వల్ల వచ్చేటువంటి అనేక జబ్బులమ్మా, హెర్పస్
సల్పీర్ అని చెప్పేసి అంటుంటారు. అది వైరస్ వల్ల వచ్చేటువంటిది. హెచ్ఐవి అనేటువంటి సమస్య వైరస్ వల్ల వచ్చేటువంటిది. ఇలాంటి అనేక రకాలైనటువంటి వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులను కూడా చక్కగా కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి దీనికి ఉందని చెప్పేసి నిరూపణ కావడం జరిగిందమ్మా. అంటే వైరస్లను వివిధ రకాలైనటువంటి వైరస్లకి చక్కటి ఔషధంగా ఇది పనిచేస్తుందమ్మా. ఇది దీని గొప్పతనం. మరి సర్వసాధారణంగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకి ఈ నేల ఉసిరిక మొక్కను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చకామెర్లు. సో ఈ పచ్చకామెర్లు మనం నిర్లక్ష్యం చేసిన ఆహార విధి విధానాలు సరిగ్గా పాటించకపోయినా, చక్కటి దానికి సంబంధించినటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడకపోయినా ఒక్కొక్కసారి ప్రమాదభరితంగా మారిపోతున్నామా. సో పచ్చకామెర్ల వ్యాధి త్వరగా తగ్గేందుకు, పచ్చకామెర్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు, త్వరగా శక్తిని పుంజుకునేందుకు, ఆ వ్యాధి వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఈ యొక్క నేల ఉసిరి చాలా అద్భుతంగా పనిచేస్తామా. ఎలా వాడుకోవాలంటే ఈ యొక్క నేల ఉసిరిని తెచ్చుకొని బాగా కడిగేసేసి దంచేసేసి 2 నుంచి 3 స్పూన్లు రసం తీసుకోవాలమ్మా. సో ఈ కాండంగిన గట్టిగా ఉండేట్లయితే కాండాన్ని తొలగించేసేసి మిగతా భాగాన్ని తీసి దంచుకోవచ్చమ్మా. సో లేతవైతే కాండం సహా కూడా దంచుకోవచ్చు. కాండం ముదిరితే మాత్రం కాండాన్ని తొలగిస్తే సరిపోతుందమ్మా. ఎలాగైనా పర్లేదు దంచేసేసి 2 నుంచి 3 టీ స్పూన్లమ్మా, అంటే దాదాపు 10 to 15 ml, మ్యాక్సిమం 20 ml వరకు కూడా వాడుకోవచ్చు. దాన్ని ఒక 30 ml పెరుగులో కలిపేసేయాలి. పెరుగులో కలిపేసి 1 లేదా 2 మిరియాలను దంచేసి అందులో కలిపేసేయాలి. అంటే 30 ml పెరుగులో సో 10 to 15 ml నేల ఉసిరి రసము, 1 లేదా 2 మిరియాల పొడి కలిపేసి ఒక డోసుగా ఉదయం పూట పరిగడుపున తీసుకోవాలమ్మా. అవసరమైతే కొన్నాళ్ళ పాటు సాయంత్రం కూడా మరొక డోసు తీసుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారమ్మా, చాలా ఎక్కువ శాతంలో ఉన్నటువంటి ఈ యొక్క పచ్చకామెర్ల వ్యాధి కూడా చాలా త్వరగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ దేహంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క బిలిరుబిన్ పైత్యరసం ఏదైతే ఉందో అది చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో లివర్ కూడా చాలా శక్తివంతంగా చైతన్యవంతంగా తయారై ఆ యొక్క ఈ వైరస్ను తుదముట్టించేందుకు లివర్ కూడా అంత శక్తి ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందమ్మా. సో అందుకే పచ్చకామెర్లకు చాలా మంది ఈ ఔషధాన్ని సిఫారసు చేస్తుంటారు. అదేవిధంగా ఈ గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తామా. ఈ యొక్క ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఇలా ఈ ఆకును తీసుకునేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పిడికెడు కానీ గుప్పెడు కానీ ఇలాంటి ఆకు తీసుకొని అందులో తగినంత పుల్లటి మజ్జిగ, అంటే పుల్ల మజ్జిగ అంటే ఏదో 1 రోజు 2 రోజులు మజ్జిగను అలా ఉంచేస్తే పులుపుగా మారిపోతాయమ్మా. సో మరీ 4 రోజులు 5 రోజులు అలా ఉంచకుండా 2 రోజులు మ్యాక్సిమం. సో ఆ స్థాయి వరకు వచ్చినట్టు పులుపు అయితే సరిపోతుంది. ఆ పుల్ల మజ్జిగలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఆకు తీసుకుని మెత్తగా నూరేసేస్తే బ్రహ్మాండమైనటువంటి ఆయింట్మెంట్ లాంటి లేపన ద్రవ్యం తయారైపోతుందమ్మా. దాన్ని చర్మ వ్యాధి ఉన్న చోట బాగా రుద్దేసేయాలమ్మా. రుద్దేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత కడిగేసేయాలి. ఈ విధంగా సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు చేయొచ్చుమా, పొద్దున సాయంత్రం. ఈ విధంగా చేయడం వల్ల గజ్జి, తామర, దురద చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఇందులో ఒకవేళ వీరుండి మరి వాళ్ళు వాడుకోగలిగితే చాలా తక్కువ ఉప్పు కూడా వేయచ్చుమా. ఉప్పు వేసేసి కూడా ఔషధం తయారు చేసి కూడా పైపూత మందుగా వాడుకోవచ్చు అనమాట. లేకపోతే ఉప్పు లేకుండా కేవలము పుల్లటి మజ్జిగ ఈ యొక్క ఆకు కలిపేసి మెత్తగా నూరు కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా సమర్థవంతమైన ఫలితాలు ఈ చర్మ వ్యాధులు కలిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. అట్లే మలబద్ధక సమస్య. సో మలబద్ధకం సమస్త రోగవర్ధకం. మరి ఈ మలబద్ధక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైన తంటాలు పడుతుంటారమ్మా. కొంతమంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతుంటారు. కొంతమంది మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు అనుకోనివ్వండి, హోమియోపతి ఔషధాలు అనుకోండి, యునానికి సంబంధించినటువంటి ఔషధాలు అనుకోండి, వివిధ రకాలైన ఔషధాలు వాడుకుంటుంటారమ్మా. కేవలం అవగాహన కలిగి ఉంటే అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చమ్మా ఈ మలబద్ధక సమస్య తొలగించుకునేందుకు. ఎలాగంటేమా కాస్త ఈ ఆకులు తీసుకోవాలి, అంత ప్రమాణం సమానంగా బెల్లం కలిపేసారు, మెత్తగా నూరేసేయాలమ్మా. ఈజీ అమ్మా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఉదాహరణకి ఒక 30 to 50 ఈ యొక్క ఆకులు, లేకపోతే అప్రాక్సిమేట్ తీసుకున్నా సరిపోతుందమ్మా. కేవలం దీనికి కొలతలు కూడా అవసరం లేదు. సో 50 వరకు ఆకులు తీసుకోవచ్చు, లేకపోతే అంత ముద్ద అంత కట్ చేసేసి ఆ మొక్క నుంచి తీసుకొని కాస్త బెల్లం కలిపేసి మెత్తగా నూరేసేసి ఆ ఉంటను చప్పరించి మింగేసేస్తే కాల విరేచనం ఆరోగ్యకరణం, ప్రేవుల్లో కదలికలు జరిగేసేసి బాగా చలనం జరిగి టయానికి మోషన్ అయిపోతుంది. ఖర్చు అంటే ఖర్చు లేదమ్మా. మరి ఏ టాబ్లెట్ తీసుకున్నా, మరి ఏదైనా టానిక్లు తీసుకున్నా
మరి అంత కాస్తో ఖర్చన్న పెట్టుకోవాల్సి వస్తుంది మోషన్ ఫ్రీగా అయ్యేదానికి. సో ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలం. సో ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవుతుందో టాక్సిన్స్ అన్నీ మనకి చాలా వరకు ఈ మోషన్ ద్వారా తొలగిపోతాయి అనమాట. ఈ యొక్క టాక్సిన్స్ ఎప్పుడైతే తొలగిపోతాయో చర్మం పరిశుభ్రంగా ఉంటుంది, చర్మానికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి జబ్బులు రాకుంటాయి. దీంతో పాటు మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ టాక్సిన్స్ ఎప్పుడైతే మనం తొలగిస్తామో ఈ యొక్క ప్రభావం చేత గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, ఇలా అనేక రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మొక్కను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా కావడం వల్ల అనేక రకాలైనటువంటి సుగుణాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ మోషన్ ఫ్రీగా కానటువంటి వాళ్ళు దీన్ని ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. ఒకవేళ మోషన్ సర్వసాధారణంగా అవుతున్నప్పటికీ రక్త దోషాలు ఏమన్నా ఉండి, నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ గజ్జి, తామర, దురద, ఇతర చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఔషధాన్ని కడుపులో వాడుకోవడం వల్ల కూడా రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తంలో ఉన్నటువంటి దోషాలను తొలగించేందుకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఈ యొక్క పద్ధతిలో ఈ నేల ఉసిరికను సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. మరి ముందు భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి దీనికి సంబంధించిన టిప్స్ కూడా నేను చెప్పేదానికి రెడీగా ఉన్నానమ్మా. సమయాభావం వల్ల ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్పాను, మరిన్ని ఇంపార్టెంట్ చాలా ఉన్నాయమ్మా. సో సందర్భాన్ని బట్టి అవి కూడా చెప్తానమ్మా. ఓకే సార్, తప్పకుండా. ఒక చిన్న నేల ఉసిరి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందో చూడండి. మన చుట్టూ ఉన్న చిన్న మొక్కలు మనం గుర్తించలేము, కానీ ప్రతి ఒక్క మొక్కకు కూడా ఎలాంటి ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాము. ఇంకొంత అవేర్నెస్ కూడా కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.